అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలంలోని జెడ్పీ హైస్కూల్ డిబ్బిడిలో గణిత ఉపాధ్యాయుడు ఏవిఎన్ మూర్తి నేతృత్వంలో విద్యార్థులను వ్యవసాయ భూములకు తీసుకువెళ్లి విస్తీర్ణం చుట్టుకొలత ఎలా లెక్కించాలో ప్రత్యక్షంగా నేర్పించారు. గణితానికి ప్రయోగాత్మక సమన్వయంతో పాటు వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన పెంచిన ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు కె సత్యరావు ప్రశంసించారు. ఈరోజు మా దిబ్బడి హై స్కూల్ పిల్లల్ని అగ్రికల్చర్ ల్యాండ్లోకి తీసుకొచ్చాం. పిల్లలందరికీ తెలుసు వ్యవసాయ భూములు రెక్టాంగిల్ షేప్లోని, స్క్వేర్ షేప్లోని ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆ రెండు కాకుండా వేరే షేపు ఉన్నది తీసుకుందాం. పిల్లలు 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఏమంటాం? క్వాడ్రిలేటరల్. 4 సైడ్స్ ఉన్న దాన్ని ఏమంటాం? పాలిగాన్ని క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్లో 4 సైడ్స్ ఈక్వల్ అయితే రాంబస్. 4 సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే స్క్వేర్. ఇలా ఒక్కొక్క దానికి ప్రాపర్టీని బట్టి ఒక్కొక్క పేరు ఉంది. కానీ 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఏమంటాం? క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఇది ఏ షేప్ లో ఉందో ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేసి చూద్దాం. లక్ష్మణ్ రావు, ఒక సైడ్ మనం కడుతున్నాం 4 అది ఎంత ఫీట్ వచ్చింది? 50 feet సార్. ఎంత? 50 గుంటూరు జిల్లా